తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన 6 హత్యల కేసు నిందితుడు రాజ్ కుమార్ కథ ముగిసింది. మైనర్ బాలిక, భార్య, పిల్లలతో సహా 6గురిని దారుణంగా చంపి తప్పించుకు తిరుగుతున్న ఉన్మాది ఆత్మహత్య చేసుకోగా కుటుంబ సభ్యుల గొడవలు, అభ్యంతరాల మధ్య పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్ కుమార్ వ్యసనాలకు అలవాటు పడ్డట్టు తెలుస్తోంది. అమ్మాయిల పిచ్చితో పాటు బెట్టింగ్లు, జల్సాలకు భారీగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. ఇక ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. ఇందుకోసం 26 సిమ్ కార్డులను ఉపయోగించాడు. ఈ దురలవాట్ల వల్ల దాదాపు 2 కోట్ల వరకు అప్పులు చేశాడు. అయితే సెల్ఫీ వీడియోలో మాత్రం తాను నాశనం కావడానికి బాలిక కుటుంబమే కారణమని ఆరోపించాడు. దీంతో దారుణ హత్యలకు పాల్పడ్డాక చివరకు తన చావు సమయంలో సానుభూతి కోసం ప్రయత్నించాడనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు నిన్న సాయంత్రం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే రాజ్ కుమార్ ఆత్మహత్యపై అనుమానాలు ఉండడంతో పోస్టుమార్టం చేసేందుకు ప్రభుత్వ వైద్యురాలు నిరాకరించారు. ఎవరైనా నిపుణులను పిలిపించాలని పోలీసులకు సూచించారు. దీంతో రాత్రి నిపుణులు వచ్చాకే పోస్టుమార్టం చేశారు. అనంతరం రాజ్ కుమార్ అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయం పోలీసులు తర్జన భర్జన పడ్డారు. మృతుని సొంత గ్రామంలో నిర్వహించాలని అతని భార్య తరపు బంధువులు కోరారు. అయితే మృతుని తల్లిదండ్రులు, సోదరుడు తమ గ్రామానికి మృతదేహాన్ని తీసుకురావద్దన్నారు. ఇక వారికి కొందరు గ్రామస్తులు సైతం మద్దతు తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో చేవెళ్లలోని శ్మశాన వాటికలోనే దహనం చేశారు. మారణకాండకు పాల్పడేందుకు ముందు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో అతని జేబులో ఉన్న సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. హత్యలు జరిగిన రోజు సాయంత్రం ఈ వీడియో రికార్డ్ అయింది. దాంతో పాటు 4 పేజీల సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. సెల్ఫీ వీడియోలో సూసైడ్ నోట్లో తాను మైనర్ కుటుంబాన్ని నమ్మి మోసపోయానని, చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నానని రాజ్ కుమార్ పేర్కొన్నాడు. కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. అక్షయ్ని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని, వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని ఈరోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేనేమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నాకు అలా నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు 4గురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను కురుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా.